క్రీడాభారతి నెల్లూరు జిల్లా కమిటీ ఎంపిక. నెల్లూరు జిల్లా క్రీడాభారతి నూతన కమిటీ ఎన్నికను పెద్దబజార్లోని శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఈ సమావేశానికి క్రీడాభారతి కమిటీ అబ్జర్వర్గా క్రీడాభారతి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సురేందర్ రెడ్డి, నెల్లూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా కోచ్లు, సీనియర్ ప్లేయర్స్, జాతీయ స్థాయి క్రీడాకారుల సమక్షంలో నెల్లూరు జిల్లా క్రీడాభారతి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన కమిటీ వివరాలు: ప్రెసిడెంట్ కొండారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎన్వి సుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్ రాణా ప్రమోద్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి లక్ష్మి, పి మల్లికార్జున, జనరల్ సెక్రటరీ చాట్ల రాజేష్ తదితరులు ఉన్నారు. ఈ కమిటీని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి ధనుంజయ రెడ్డి మాట్లాడారు. 4 రెవెన్యూ డివిజన్లు నూతన కమిటీలను ఏర్పాటు చేశామని, దానిలో భాగంగానే నెల్లూరు జిల్లాలో క్రీడాభారతి నూతన కమిటీని ఏర్పాటు చేసి ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేసి 2036 ఒలింపిక్స్లో భారతదేశం తరపున ఎక్కువ ఒలింపిక్ మెడల్స్ను సాధించే విధంగా క్రీడాభారతి పనిచేస్తుందని తెలిపారు. నా పేరు పి కొండారెడ్డి, శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు మా స్కూల్ నందు క్రీడాభారతి నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఫార్మేషన్ చేయడం కోసంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్టేట్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు, అలాగే స్టేట్ మెంబర్ మన సురేందర్ రెడ్డి గారు, ఇద్దరికి కూడాను స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక క్రీడాభారతి సమావేశానికి విచ్చేసినటువంటి స్కూల్ కరెస్పాండెంట్ మిత్రులకు మరియు అథ్లెట్లకు, కోచ్లకు, వారందరికీ కూడాను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. నెల్లూరు జిల్లాలో క్రీడాభారతిని మునుముందు కూడాను చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తాము. క్రీడాభారతి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులందరూ కూడాను ఆటల పట్ల ఆడుతూ ముందుకు వెళ్ళాలి. మన భారతదేశంలో ప్రపంచ పటంలోనే ముందుగా నెంబర్ 1 స్థాయిలో ఉండేటట్టుగా అత్యధికంగా మెడల్స్ను సాధించే విధంగా ఈ క్రీడాభారతి పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది వీలైనంత వరకు ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేసి మన దేశానికి అత్యధికంగా ప్లేయర్లను అందించడంలో క్రీడాభారతి నెల్లూరు జిల్లా తరపు నుంచి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లా క్రీడాభారతి టీంకి ముఖ్యంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు స్టేట్ టీంకి అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాణా ప్రమోద్ రెడ్డి గారికి, మరియు సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఎన్వి సుబ్బయ్య గారికి, అలాగే జాయింట్ సెక్రటరీగా మనకి ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి చాట్ల రాజేష్ గారికి, మరియు మిగతా వైస్ ప్రెసిడెంట్స్ అయినటువంటి పి లక్ష్మి గారికి, మరొక వైస్ ప్రెసిడెంట్ గారు పి మల్లికార్జున గారు, అలాగే ట్రెజరర్ శ్రీహర్ రెడ్డి గారు, అలాగే మరొక వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాస్ గారు, ఈసీ మెంబర్స్ మరియు మిగతా అందరూ కూడాను ఈ యొక్క ప్రోగ్రాంలో మనకి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు వరుసగా మనం చూసినట్లయితే మనకి ఇమ్రాన్ గారు, అలాగే మురళి గారు, వై రఘురామరెడ్డి, దివ్యప్రకాష్ గారు, దిలీప్ గారు, జి మురళి గారు, జి సౌమ్య గారు, ఎం కోటారెడ్డి గారు, ఎన్ శ్రీధర్ గారు, పి మౌనిక గారు, ఎం వెంకటేశ్వరి గారు, విజయ్ కుమారి గారు, అలాగే మనకి మిగతా ఈసీ మెంబర్లు అందరూ కూడాను దీంట్లో యాక్టివ్గా పాల్గొని ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో అందరూ కూడాను భాగస్వాములయ్యి మనకి క్రీడాభారతిని ముందు కూడాను యాక్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ సెక్రటరీకి మరియు స్టేట్ కమిటీ మెంబర్లందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీ మేధా పాఠశాల ఆవరణంలో నెల్లూరు జిల్లా క్రీడాభారతి ఎలక్షన్స్ జరిగాయి. అందులో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాం. మొదటగా ప్రెసిడెంట్గా పి కొండారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీ చాటా రాజేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్ సిహెచ్ శ్రీహర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎన్వి సుబ్బయ్య గారు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా రాణా ప్రతాప్ రెడ్డి గారిని, ప్రమోద్ రెడ్డి, అదే రకంగా జాయింట్ సెక్రటరీ పి ప్రసన్న గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తదితరాన్ని మన ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు. మిగతా లిస్ట్ని ఈసీ మెంబర్స్. నమస్తే, నా పేరు ధనంజయ రెడ్డి, క్రీడాభారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా క్రీడాభారతి కమిటీ ఎంపిక విషయం ఇక్కడ రావడం జరిగింది.
ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ క్రీడాభారతి 1993లో హనుమాన్ జయంతి రోజున పూణే కేంద్రంగా స్థాపించడం జరిగింది. కేవలము భారతదేశంలో పౌరులందరూ కూడా గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆడుతూ ఉండాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండాలి, తద్వారా ఆరోగ్యంగా ఉండాలి. ఈ 3 కార్యక్రమాల ద్వారా దేశం ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధానమైన కాన్సెప్ట్ క్రీడాభారతి. అప్పటి నుంచి 93 నుంచి 2009 వరకు అఖిల భారత స్థాయిలో ఉన్న ప్రాంతాలంతా అన్ని రాష్ట్రాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేసుకుని మెల్లమెల్లగా ఇది అభివృద్ధి చెందుతోంది. క్రీడల పట్లకున్న అవగాహనతో క్రీడాకారులందరినీ ఏకం చేసి తద్వారా క్రీడా సంఘాలని, పటిష్టమైన వ్యాయామ ఉపాధ్యాయులని, అదేవిధంగా క్రీడాకారుల్ని తయారు చేసి 2036లో జరిగే ఒలింపిక్స్లో భారతదేశము మొట్టమొదటి స్థానంలో ఉండాలా అన్న ధ్యేయంతో కూడా క్రీడాభారతి పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది. ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసడం కూడా జరుగుతుంది. నమస్కారం. క్రీడాభారతి ప్రతి రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రంలో కూడా 5 యాన్యువల్ ఫంక్షన్స్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకటి హనుమాన్ జయంతి రోజు 5K ఆయా ప్రాంతాలకు సంబంధించి 5K రన్ కానీ 10K రన్ కానీ ఇట్లా రన్ ఉపయోగించడం, లేదా క్రీడల పట్ల ఏదైనా టోర్నమెంట్ నిర్వహించడం అట్లా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంతర్జాతీయ యోగా డేని అన్ని యూనివర్సిటీ కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కువగా యోగా వైపు మొగ్గు చూపే విధంగా కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ డే, హాకీ మాంత్రికుడు అంటాం ధ్యాన్ చంద్ని, ఆయన పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం గుర్తించినాము. దాన్ని కూడా ఆ రోజు కూడా ఆయా జిల్లాల్లో తగినట్టుగా క్రీడలను ప్రోత్సహించి టోర్నమెంట్లు జరపడము, ఏదన్నా ర్యాలీలు ఇది జరపడం. అదేవిధంగా రథసప్తమి రోజు ఆరోగ్యకారుడు సూర్య భగవానుడు, ఆ రోజు అందరినీ సూర్య నమస్కారాలు చేయించి తద్వారా యోగా పట్ల మళ్ళా అవగాహన కలిగిస్తే సూర్య నమస్కారాల్లో దాదాపు 12 యోగాసనాలు నిమిడీకృతమైంటాయి. ఈ ఆసనాల ద్వారా వాళ్ళని మంచి యోగా క్రీడాకారులుగా తయారు చేసేయడం కూడా క్రీడాభారతి యొక్క ముఖ్య ఉద్దేశం.